వెల్కమ్ టు సమృద్ధి వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా మీ అందరికీ తెలుగు శ్రీ పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ శ్రీ పరాభవ సంవత్సరం అంతా డబ్బు సంపద ఐశ్వర్యంతో సమృద్ధిగా ఉండడానికి చిన్ని చిట్కా బడ ధమ్క. ముందుగా ఈ పండుగ రోజు చేయాల్సిన ఈ చిన్న పరిహారం ఈ తెలుగు సంవత్సరం అంతా మిమ్మల్ని సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా ఉండాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ శ్రీ పరాభవ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మంచి మామిడాకులు సిద్ధం చేసుకొని అలాగే అష్టగంధాన్ని కూడా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ మామిడి ఆకుల మీద అష్టగంధంతో ఇయర్ బడ్స్తో కానీ మంచి పుల్లతో కానీ స్వస్తిక్ మరియు కలశం గుర్తు నిండండి. అంటే ఒక ఆకు మీద స్వస్తిక్ ఇంకొక ఆకు మీద కలశం గుర్తును గీయండి. దాన్ని మీ ఇంటి ప్రధాన గుమ్మానికి తోరణంగా వేలాడదీయండి. అలాగే 21 మంచి పసుపు కొమ్ములు తీసుకోండి. 21 మంచి పసుపు కొమ్ములు తీసుకొని దాన్ని కంకణమాలతో తోరణాలుగా కట్టి మీ ఇంటి గుమ్మ ముందు వేలాడదీయండి. 41 రోజుల తర్వాత వాటిని తీసి ఏదైనా పారే నీళ్ళలో వేయండి. అలాగే ఆ రోజు ఇంట్లో పూజా కార్యక్రమాన్ని ముగించిన తర్వాత గరికతో మాల చేసి నేతి లడ్డూలు 21 కానీ లేదా మీకు తోచినంతగా లేదా 108 లడ్డూలు కానీ చేసి ఆ గణపతి దేవాలయంలో మీ మనసులో మనస్ఫూర్తిగా సంకల్పాలు చెప్పుకొని ఆ గణపతికి సమర్పించండి. ఈ పరిహారం వల్ల మీ కుటుంబ సమస్యలు తొలగి ఆర్థికంగా ఆరోగ్యంగా మెరుగుపడమే కాకుండా నూతన గృహయోగం జరిగి శుభకార్యాలు కూడా జరుగుతాయి. మరిన్ని చిన్న చిట్కా బడా ధమ్కాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ పొందండి. సమృద్ధి స్వీయ సంపన్నతకు స్వీయ జ్ఞానోదయం. థ్యాంక్ యూ.